ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 1 లో అయితే ఆర్సీబీ అండ్ సిఎస్కే టీమ్స్ అయితే తలపడబోతున్నాయి. ఈ యొక్క ఎక్సైటింగ్ మ్యాచ్ కి బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పిచ్ రిపోర్ట్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి. పాస్ట్ లో ఏ టీమ్ కి ఏ టీమ్ పై అప్పర్ హ్యాండ్ అయితే ఉంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం అయితే డిస్కషన్ చేసుకుందాము. ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. ముందుగా పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ జరిగే స్టేడియం వచ్చేసి చెన్నై చిదంబరం స్టేడియం. ఇది మాత్రం అబ్సల్యూట్లీ బ్యాటింగ్ పిచ్ అనే చెప్పుకోవచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ స్పిన్నర్స్ కూడా మంచిగా అయితే యూజ్ అవుతుంది. ఈ పిచ్ లో మాత్రం ముందుగా బ్యాటింగ్ చేసిన వాళ్ళే మ్యాచెస్ అయితే ఎక్కువ సార్లు గెలిచారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశాలే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ స్పిన్నర్లకు మాత్రం ఈ పిచ్ మంచిగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ బోత్ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ కౌంట్. మొత్తంగా ఐపీఎల్ లో ఆర్సీబీ అండ్ సిఎస్కే టీమ్స్ 31 టైమ్స్ అయితే తలబడ్డాయి. అందులో 10 టైమ్స్ ఆర్సీబీ టీం గెలిస్తే 20 టైమ్స్ అయితే సిఎస్కే టీం గెలిచింది. 1 మ్యాచ్ అయితే జరగలేదు. హెడ్ టు హెడ్ కౌంట్స్ లో మాత్రం సిఎస్కే టీం ఆర్సీబీ టీం పై అయితే మంచి డామినేషన్ ని చూపిస్తుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా అంటే చాలా అప్పర్ హ్యాండ్ లో కూడా కనిపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ యొక్క ఎక్సైటింగ్ మ్యాచ్ కి బోత్ టీమ్స్ యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ 11s ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. ముందుగా ఆర్సీబీ టాప్ ఆర్డర్ లో వచ్చేసి ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజిత్ పటిదార్. మిడిల్ ఆర్డర్ లో వచ్చేసి గ్లెన్ మ్యాక్స్వెల్, మైపాల్ లోమర్ అండ్ క్యామరన్ గ్రీన్. ఇంకా లోయర్ ఆర్డర్ లో వచ్చేసి దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గ్యూసన్, మొహమ్మద్ సిరాజ్ అండ్ ఆకాష్ దీప్. ఇంకా ఈ టీం యొక్క కెప్టెన్ వచ్చేసి ఫాఫ్ డు ప్లెసిస్ అయితే ఉంటాడు. వికెట్ కీపర్ వచ్చేసి దినేష్ కార్తిక్ అయితే ఉంటాడు. ఇంకా నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ టీం యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ 11 అయితే చూద్దాము. టాప్ ఆర్డర్ లో వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, మోయిన్ అలీ అయితే ఉంటారు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో వచ్చేసి శివం దుబే, డారెల్ మిచెల్ అండ్ రవీంద్ర జడేజా అయితే ఉంటారు. ఇంకా ఈ టీం యొక్క లోయర్ ఆర్డర్ లో వచ్చేసి ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, మహేష్ తీక్షణ, ముఖేష్ చౌదరి అయితే ఉంటారు. ఇంకా ఈ యొక్క టీం యొక్క కెప్టెన్ వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని అండ్ వికెట్ కీపర్ కూడా వచ్చేసి మహేంద్ర సింగ్ ధోనియే ఉంటాడు. ఇంకా బోత్ టీమ్స్ యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ 11s చూసాక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అంటే అబ్సల్యూట్లీ బోత్ టీమ్స్ కి ఈక్వల్ గా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ జరిగేది చెన్నై చిదంబరం స్టేడియం లో కాబట్టి వాళ్ళకైతే కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా చెన్నై స్టేడియం కాబట్టి వాళ్ళ ఫ్యాన్ బేస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ కాబట్టి క్రేజ్ కూడా మామూలుగా ఉండదు. బట్ ఎగ్జాక్ట్ గా గెస్ చేసి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని చెప్పడం అయితే చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోత్ టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. బోత్ టీమ్స్ కూడా వెల్ బ్యాలెన్స్డ్ గా అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్ లో కొంచెం ఎక్కడో ఎడ్జ్ మాత్రం సిఎస్కే టీం కి అయితే కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే హోమ్ క్రౌడ్ కాబట్టి. మరి మీకేమనిపిస్తుంది? ఈ యొక్క ఎక్సైటింగ్ ఫస్ట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ఆర్సీబీ టీం? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అయినా లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.